అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 100 మీటర్ల జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ. నర్సీపట్నంలో దేశభక్తి చాటిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలో 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. శ్రీవిజయలక్ష్మి దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు లంక వీరపాత్రుడు మాట్లాడుతూ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి, జాతీయ భావాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. దేశ సమైక్యత, జాతీయ స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్లోనూ కొనసాగిస్తామని లంక వీరపాత్రుడు తెలిపారు. ర్యాలీలో సెక్రటరీ దేశెట్టి వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ జానకిరామయ్య, అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్, యువత తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता के, 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 जय बोलो भारत माता के। మీరు అలా వచ్చండి, మీరు అలా పైకి అందరికీ నమస్కారం. శ్రీ విజయలక్ష్మి దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా. నేను నా పేరు లంక వీరపాత్రుడు, ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే ఈ స్వాతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం కూడా స్టేడియంలో మేము అత్యంత వైభవంగా చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విచ్చేసి అందరూ కూడా పాల్గొని ఆర్డీ ఆఫీస్ దగ్గరికి కూడా పెద్ద ఫ్లాగ్తో వెళ్తున్నామండి. జై హింద్, జై. సార్, శ్రీ విజయలక్ష్మి దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అండి, అనకాపల్లి జిల్లా. నేను సెక్రటరీ వెంకట సత్యనారాయణ మాట్లాడుతున్నాను. సార్, 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ సంవత్సరంలో మన గణతంత్ర రాజ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మేము యూనియన్ మొదలుకున్న దగ్గర నుంచి ఇలా ప్రతి సంవత్సరం కూడా వేడుక చేసుకోవడం జరుగుతుంది. అయితే మా ద్వారా అలాగే మీడియా ద్వారా మాకు ప్రభుత్వానికి మాత్రం కొన్ని విన్నపాలు మీరు తెలియజేసుకోవాల్సి ఉంటుందండి. మొట్టమొదటిది, మాకు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అయితే మేము రానున్న రోజుల్లో అండ్ ఫ్యూచర్లో మా పిల్లలు మాత్రం ఎలక్ట్రికల్లో కానీ భవన నిర్మాణంలో కానీ వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన రాయితీలు కానీ, టూల్ కిట్స్ కానీ, మరే పరిమాణంలో కూడా ఏ నిర్మాణ రంగంలో కూడా మాకు నైపుణ్యత శిక్షణ ఇస్తున్నారే తప్ప ఆ శిక్షణ కార్యక్రమానికి కావాల్సినటువంటి టూల్స్ కానీ, అభివృద్ధి పదంలో మమ్మల్ని తీసుకెళ్లే విధానంలో కానీ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం వెనుగడుగులో ఉంది సార్. దయించి ఈ మీడియా ద్వారా అటు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.